అందరికీ నమస్కారం. తప్పులు చూసి సానుకూలంగా సవరించండి, భూతద్దంలో చూసి విసిగించకండి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 33వ కథను చెప్పుకుందాం. కథ పేరు 4 చపాతీలు 8 లోపాలు. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? సరళకి కొత్తగా పెళ్ళయి అత్తగారి ఇంట్లో అడుగుపెట్టింది. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. అత్త మంచిదే అయినా సరళ చేసే ప్రతి పనిలో తప్పులు వెతికేది. ముఖ్యంగా చపాతీలు చేసిన ప్రతిసారి ఒకరోజు లావయిందని, మరొక రోజు మాడిందని అంటూ ఉండేది. మరొక రోజు అన్ని జాగ్రత్తలు తీసుకొని చేసిన చపాతీలో వేసిన ఉప్పు సరిపోలేదని నసిగేది. అది గమనించిన మామగారు తన భార్యకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకొని ఒకరోజు నీ చేత్తో చేసిన చపాతీలు తినాలని ఉంది అని అంటాడు. భర్త కోరిక మేరకు 4 చపాతీలు చేసి వడ్డించింది. అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఆ 4 చపాతీలలో 8 లోపాలు గుర్తించి చెప్పమన్నాడు. అప్పుడు ఆమెకు అర్థమైంది తప్పులు వెతకడం చాలా సులువని. అప్పటి నుండి ఆమె సరళతో సానుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. టీవీ సీరియళ్లలో అత్తలను చూసి అనుసరించకుండా అలా ప్రవర్తించడం తప్పు అని గ్రహించండి. కథలో నిర్మాణాత్మక అభిప్రాయం గురించి తెలుసుకున్నాం. తప్పులు ఎంచడం కాదు, సరిదిద్దడం ముఖ్యం. ఎంచబోతే మంచమంతా కన్నాలే అన్నట్టు తప్పులు వెతకడం మొదలు పెడితే ఎన్నైనా తప్పులు కనిపిస్తాయి. ఇతరుల గురించి మాట్లాడడానికి చాలా హుషారు చూపిస్తాము. ఇలాంటి వైఖరి విలువైన సమయాన్ని వృధా చేస్తుంది, సమాజానికి దూరం చేస్తుంది, సంబంధాలను తెంచేస్తుంది, వారి పురోగతి కుంటుపడుతుంది. అందుకే తప్పులు చూసి సానుకూలంగా సవరించండి, భూతద్దంలో చూసి విసిగించకండి. ఇప్పటి నుంచి మీ పక్కవారిలో ఒక తప్పు గురించి చెప్పాలనుకున్నప్పుడు 3 విషయాలలో వారిని పొగడాలి. ఉదాహరణ, నీవు చేసిన కూర చూడ్డానికి చాలా బాగుంది, వేడివేడిగా ఉంది, అసలే నాకిష్టమైంది, కానీ ఉప్పు మాత్రం కొంచెం తగ్గింది. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 33వ కథ సమాప్తం.